అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ రోజు అయితే టమాటాలకైతే మంచి ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల టమాటాల సైజ్ అనేవి చాలా బాగా పెరుగుతాయి, మంచి కలర్లో వస్తాయి. కాయల కింద నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ నల్లటి మచ్చలు రాకుండా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలి, ఎంత రేషియోలో మనం మొక్కలకి ఇవ్వాలి, అన్ని రోజులు ఫర్మెంటేషన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అందువల్ల లైక్ ఇవ్వండి అనేసి అయితే అడుగుతున్నానమాట. మీరు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మనకి టమాటా మొక్కలు అనేవి పూత దశలో ఉండేటప్పుడు పుల్లటి మజ్జిగను కనుక స్ప్రే చేసుకున్నాము అనేసి అంటే ఆ పూత అనేది నిలబడుతుందనమాట. పూత నిలబడింది అంటే పిండి రూపంలో మారుతుంది. ఈ పిండి రూపంలో నుంచి చిన్న సైజు కాయలు వస్తాయి. అలాగని పెద్ద సైజు రాకూడదు, అలానే చిన్న సైజు రాకూడదు. ఈ మాత్రం సైజులో ఉండేటప్పుడు మనము మాగిన పశువుల ఎరువు అనేది మట్టి భాగంలో వేసుకుంటూ ఉండాలన్నమాట. మాగిన పశువుల ఎరువు ఒకటే కాకుండా దీనిలో ఒక పిడికడంతా బోన్ మీల్ కనుక కలుపుకొని మొక్కలు మొదట్లో కనుక వేసాము అనేసి అంటే కాయ సైజు అనేది పెరుగుతుంది. అలా పెరిగిన తర్వాత మనము ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది ఎంత బాగుంటుంది. కాయ సైజ్ చూసారా ఎంత బాగా పెరుగుతుందో. మనకి నేలలో ఎలా అయితే పెరుగుతుందో మన టెర్రస్ గార్డెన్లో కూడా అలానే పెరుగుతుంది. ఇవన్నీ కూడా 9x9 గ్రో బ్యాగులు అనమాట. అంటే చాలా చిన్న గ్రో బ్యాగులు. ఇలాంటి గ్రో బ్యాగుల్లోనే ఇంత పెద్ద సైజు టమాటాలు కాస్తున్నాయి అనేసి అంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల మాత్రమే ఇంత మంచి రిజల్ట్ అనేది ఉంది. ఒక్క టమాటా కాయ కూడా వెనుకతల నల్లటి మచ్చ అనేది లేదనమాట. అలా నల్లటి మచ్చలు రాకుండా ఉండాలి. ఈ ఎండలకి అంటే మచ్చల్లా వచ్చేస్తాయి చూడండి, అలా మచ్చలలాగా రాకుండా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు ఒకే ఫెర్టిలైజర్ కాకుండా మనం మార్చి ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందండి. ఇక్కడ మనకి 100 రూపీస్ ట్రబ్బులో వేరే రకం టమాటాలు అనమాట. ఇవి హైబ్రిడ్ టమాటాల్లో ఉన్నాయండి. అంటే ఇది మనం కిచెన్ వేస్టేజు ట్రబ్బులు మధ్యలో చిన్న గాతలా తీసి మనము దాంట్లో అయితే పాతేస్తూ ఉంటాం కదా, అలాగా మనం పడేసినప్పుడు పడి మొలిచిన టమాటా మొక్కలు అనమాట. ఇవి చూడండి వేరే రకంలో ఉన్నాయన్నమాట. చూసారు, ఇవి నాటు కాదు, హైబ్రిడ్ టైప్లో ఉన్నాయి. టమాటాలు అయితే మాత్రము చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. ఇలా మనకి రావాలి అనేసి అంటే మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే రకం ఫెర్టిలైజర్ కాకుండా మార్చి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక ఫెర్టిలైజర్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఇందులో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనేసి అంటే కందిపప్పు, రాగి పిండి, కొబ్బరి పప్పు, శనగపిండి అనేవి తీసుకోవాలి. దీనికి 2 లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ 2 లీటర్స్ వాటర్లో కందిపప్పు అనేది 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల కందిపప్పుని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని మనం ఈ వాటర్లో అయితే వేసేయాలి. తర్వాత రాగి పిండిని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ 100 గ్రాముల రాగి పిండిని కూడా ఈ నీటిలో వేసేసుకోవాలి. తర్వాత కొబ్బరి పిండి అండి. కొబ్బరి నూనె ఆడించిన తర్వాత మనకి కొబ్బరి పప్పు అనేది వస్తుంది. ఆ కొబ్బరి పప్పుని చిన్న పీసెస్లా చేసుకొని ఇదే వాటర్లో వేసేయాలి. తర్వాత 100 గ్రాములు శనగపిండిని తీసుకొని మనము దీంట్లోని వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదు అనేసి అంటే మీ దగ్గర ఏదైనా చెక్క ఉంటే చెక్క సహాయంతో కూడా కలుపుకోవచ్చండి. నేనైతే చేత్తో కలిపేస్తున్నాను. మొత్తం మనం వేసిన పదార్థాలన్నీ కూడా ఈ వాటర్లో కలిసేటట్టుగా చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కప్పు ఉంటే కప్పు అనేది టైట్గా కాకుండా కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. లేదు అనేసి అంటే చిన్న క్లాత్ ఒకటి తీసుకోండి. క్లాత్ని గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఆ క్లాత్తో అంటే ఏదైతే బాటిల్ తీసుకున్నాం కదా ఆ బాటిల్ని బయటికి కనిపించకుండా ఆ క్లాత్తో మనము కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత చిన్న తాడు సహాయంతో కట్టేసుకొని నీడ ఉన్న ప్రదేశంలో 3 నుంచి 5 రోజుల్లో ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత మనం యూజ్ చేసేసుకోవచ్చండి. ఒక్కో రోజు మనకి అవుతుంది, ఒక్కో రోజు అవ్వదు కదా. అలాంటప్పుడు మనము 4 రోజులు 5 రోజులు ఉండిపోయినా ఏం ప్రాబ్లం లేదండి.
దీనివల్ల మనకి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయన్నమాట. మనకి మొక్కకు కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అన్నీ కూడా ఈ ఏదైతే ఫెర్టిలైజర్ తయారు చేసామో ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి 3 డేస్ ఫర్మెంటేషన్ అయితే అయిపోయిందనమాట. నేను 3 డేస్ ఫర్మెంటేషన్ అయితే చేసి ఓపెన్ చేసి మొక్కల మొదట్లో వేసేస్తున్నాను. మీకు ఒకవేళ 3 రోజుల తర్వాత మీకు అవ్వకపోయినట్లయితే 4వ రోజునైనా వేసుకోవచ్చు, లేదు అంటే 5వ రోజునైనా వేసుకోవచ్చు అండి. మధ్యలో మనం కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలిపాము అనేసి అంటే మంచిగా పులుస్తుంది అనమాట, మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకి మొక్కలకి కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. నాకు ఇలాంటి ఫెర్టిలైజర్స్ నేను చాలాసార్లు చెప్పానండి, కాకపోతే ఎప్పుడు ఒకే ఫెర్టిలైజరు నేను చెప్పట్లేదు కదా, మార్చి చెప్తూ ఉన్నాను, మార్చి మొక్కలకి ఇస్తూ ఉన్నానన్నమాట. అలా ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి నేలలో ఎలా అయితే మనకి టమాటాలు అనేవి కాస్తున్నాయో మనకి ట్రబుల్లో అవనివ్వండి, గ్రో బ్యాగుల్లో అవనివ్వండి, అలానే కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎంత రేషియోలో మొక్కలకి ఇవ్వాలి అనేసి అంటే 1:10 రేషియోలో అయితే మన మొక్కలకి అనేది ఇవ్వాలన్నమాట. ఇది కొంచెం చాలా చిక్కగా ఉంది కాబట్టి నేను 1:15 రేషియోలో ఇస్తున్నాను అనమాట. బాగా పల్చగా ఇస్తున్నాను. మీరు 1:10 రేషియోలో ఇచ్చుకుంటే మీరు కొంచెం అంటే 50 గ్రామ్స్ ఇలా చేసుకున్నారనుకోండి, 1:10 రేషియోలో ఇచ్చుకోండి. లేదు 100 గ్రామ్స్ చేసుకున్నారనుకోండి 1:15 రేషియోలో ఇచ్చుకోండి. కొంచెం పల్చగానే కలుపుకోండి, నో ప్రాబ్లం అండి. అంత పల్చగా ఉంది అనేసి అంటే ఇప్పుడు నేను వాటర్ని ఇలా పైకి కిందకి కలుపుతాను కదా, కదిపేటప్పుడు మీరు చూడండి పల్చగా కనిపిస్తుంది కదా, ఎంత పల్చగా ఉండేటట్లుగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మొక్కల మొదట్లో వేసేయడమే. మనం ఇప్పుడు కందిపప్పు, శనగపప్పు, కొబ్బరిపప్పు, తరువాత రాగి పిండి తీసుకున్నాం కదా, దీంట్లోనే ఎలాంటి పోషకాలు ఉంటాయి అనేసి అంటే కందిపప్పు. ఈ కందిపప్పులో ప్రోటీను, ఫైబరు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియము, విటమిన్ బి కాంప్లెక్స్ అనేది అత్యధికంగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఎంత అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరం అండి. అందువల్ల మనము మొక్కలకు కూడా ఇస్తూ ఉండాలి. తరువాత రాగి పిండిలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాగి పిండి వేయడం వల్ల టమాటాలకి వెనకాతల నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఆ నల్లటి మచ్చలు రాకుండా ఉండాలి అనేసి అంటే రాగి పిండి అనేది యూజ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర రాగి పిండి లేకపోయినట్లయితే గుడ్డు పెంకులు అనేవి అందరి దగ్గర ఉంటాయండి. ఆ గుడ్డు పెంకుల్ని బాగా వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి మొక్కలకి కూడా మనము పిండి దశలో ఉన్నప్పటి నుంచి కూడా మనము గుడ్డు పెంకుల పౌడర్ని కనుక ఇచ్చాము అనేసి అంటే ఒక్క టమాటా అయినా సరే, ఏవైనా సరే, ఇప్పుడు పుచ్చకాయలు గట్టా ఉంటాయి కదండి, అవి కూడా చిన్న మచ్చల్లా వచ్చేస్తాయి కదా, అలా రాకుండా ఉండాలి అనేసి అంటే ఈ గుడ్డు పెంకుల పౌడర్ అవనివ్వండి, రాగి పిండి అవనివ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను అనుభవంతో చెప్తున్నాను అనమాట. నా మొక్కలకి ప్రతి ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నప్పుడు రాగి పిండి అయినా కలుపుతాను, లేదు అనేసి అంటే మొక్కల మొదట్లోనే గుడ్డు పెంకుల పౌడర్ అనేది వేస్తూ ఉంటానన్నమాట. అలా ఇవ్వడం వల్ల దాంట్లోని కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి నల్లటి మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి. తరువాత శనగపిండి. ఈ శనగపిండి ఇవ్వడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవులను వృద్ధి చేసి వేర్ల ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా తరువాత మొక్కలు అనేవి ఏపుగా పెరగడానికి, పువ్వులు అవనివ్వండి, పండ్లు అవనివ్వండి, దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి ఈ ఏదైతే శనగపిండి తీసుకున్నామో ఈ శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లోని ప్రోటీన్లు, విటమిన్లు, తరువాత మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి. అంటే నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుందన్నమాట. ఈ శనగపిండిని ఎక్కువగా తీసుకోకూడదు. అంటే ఆ శనగపిండిని ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది చూసుకుంటూ యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం శనగపిండిని యూజ్ చేసామనుకోండి, తర్వాత నెక్స్ట్ ఫెర్టిలైజర్లో మనం శనగపిండి యూజ్ చేయకూడదు. ఎందుకు అనేసి అంటే శనగపిండి యూజ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అంత నాశనం కూడా ఉందన్నమాట. ఎక్కువగా శనగపిండి వేసాము అనేసి అంటే మట్టి మొదట్లో పురుగులు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. అందువల్ల మనం ఒక ఫెర్టిలైజర్లో శనగపిండి వేసామంటే వేరే ఫెర్టిలైజర్లో శనగపిండి వేయకూడదు. ఈ పాయింట్ అనేది చాలా బాగా
గుర్తుపెట్టుకోండి. తర్వాత కొబ్బరిపప్పు. ఈ కొబ్బరిపప్పు వేయడం వల్ల మొక్క అనేది బలంగా తయారవుతుందండి. ఎప్పుడైతే బలంగా తయారయ్యిందో మొక్క ఆరోగ్యంగా ఉంది అనేసి అంటే రిజల్ట్ అనేది మనకి అంత బాగుంటుందన్నమాట. ఈ 4 పప్పులు తీసుకున్నాం కదా, అంటే ఈ 4 కందిపప్పు, శనగపిండి, తర్వాత రాగిపిండి, కొబ్బరిపప్పు, ఈ 4 వల్ల కూడా మన మొక్క అనేది హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలాగా ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకొని మీ మొక్కలు కూడా ఆరోగ్యంగా కాపాడుకోండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నేను ఎప్పుడు కూడా నా అనుభవంతో నేను నా మొక్కలకు వేశాను. ఇది మంచి జరిగితే మంచి జరిగింది, చెడు జరిగింది అయితే చెడు జరిగింది అనేది చెప్తున్నాను. అందువల్ల మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.